10 సంవత్సరాలు కుక్కలా ఈ జైలు చుట్టూ ఈ న్యాయస్థానాల చుట్టూ తిరిగాం మేము. మాకేం న్యాయం జరగలేదు. ఇంకా మామూలు సామాన్యమైన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది సార్? అసలు చెప్పండి మీరే. అన్ని విట్నెస్లు ఉండి కేసు కొట్టేశారంటే అసలు ఏం చేయాలో ఏంటో మాకే అర్థం కావట్లేదు. అసలు మాలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు, అస్సలు రాకూడదు. అంత సంక్షోభం 10 సంవత్సరాల నుంచి ఏడ్చిన రోజే కానీ ఏడని రోజు లేదు. ఇప్పుడు కానీ న్యాయం జరుగుతుందని ఈరోజు పొద్దున్నే బయలుదేరి వచ్చాం, కానీ ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది. ఇంకేం చెప్పమంటారండి? చెప్పడానికి ఏమీ లేదు. అంతా అయిపోయింది సార్. ఈ రోజున ట్విస్ట్ చేశారు, మొత్తం మర్చిపోతారు జనాలు. 170 మందిని విచారించారండి. కనీసం డైరీలు కూడా పరిగణనలోకి తీసుకోలేదంటే చాలా బాధగా ఉంది. ఆ అమ్మాయి రాసిందని ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా వచ్చింది, తనే రాసింది డైరీ అని. అది కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఆడపిల్ల కేసులో ఇంత అన్యాయం జరుగుతుందని